సాగర నగరిలో సీటు కోసం వైసీపీ అధిష్టానం యత్నాలు ముమ్మరం చేసింది. విశాఖ నగరం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పటం సహా ఏకంగా రాష్ట్రానికి ఆ ప్రాంతాన్ని రాజధానిని చేస్తామన్న జగన్ అక్కడ పాగా వేసేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా బొత్స కుటుంబానికే ఆ అవకాశం ఇస్తే అటు సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నామనే భావనతో పాటు ఆ కుటుంబానికి ఉన్న పేరుతో విజయం దక్కించుకునేందుకు వైసీపీ అధిష్టానం పావులు కదుపుతోంది. విశాఖ ఆంధ్రప్రదేశ్లో ఈ పేరు ఓ సంచలనం. సాగర నగరం నుంచి పోటీ చేయడం అంటే అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఎంపీ అయినా ఆ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే విశాఖలో విజయం సాధించాలని ప్రతి పార్టీ కోరుకుంటుంది. ఈసారి 175 నినాదంతో ముందుకెళ్తున్న వైసీపీ అటు ఎంపీ స్థానంతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే స్థానాల్ని గెలుచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా ఆ అవకాశం వైసీపీకి అందకుండా చేయాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. 175 నినాదం ఎత్తుకున్న జగన్ ఎంపీ సీట్లు కూడా క్లీన్ స్వీప్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నేతలతో పాటు ఎమ్మెల్యే స్థానాల్ని ఊహించని విధంగా మార్పు చేర్పులు చేస్తూ నూతన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఎమ్మెల్యేల అంశంలో చాలా మార్పులు చేయగా ఇప్పటికే నేతల నుంచి తిరుగుబాటు రావడం కూడా జరిగింది. అందుకే పక్కా ప్రణాళికలతో అభ్యర్థుల్ని నిలబెట్టి గెలిపే లక్ష్యంగా జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ ఎంపీ స్థానంపై ఆయన గురిపెట్టారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎంబీబీ సత్యనారాయణ విశాఖ ఈస్ట్ అసెంబ్లీకి పోటీ చేస్తుండటంతో కొత్త అభ్యర్థి కోసం అధికార పార్టీ విస్తృత కసరత్తు చేసింది. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ పేరు వినిపిస్తోంది. విశాఖ ఎంపీ స్థానంలో ఇప్పటివరకు స్థానికేతరులే నిలబడి తమ అదృష్టం పరీక్షించుకున్నారు. విశాఖ మెట్రో నగరం కావడం సహా విద్యార్థికులు ఎక్కువగా ఉండడం వల్ల బయట ప్రాంతం నుంచి వచ్చిన వారిని ఆదరించారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రోజురోజుకు అన్నట్టుగా మారాయి. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. గత ఎన్నికల్లో 25 సీట్లకు 25 తనకిప్పిస్తే ప్రత్యేక హోదా తెస్తానని జగన్ నాడు ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చారు. జనం కూడా దాన్ని నమ్మి ఆయనకు మెజార్టీ సీట్లు ఇచ్చారు. గత ఎన్నికల్లో పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. నాడు ఫ్యాన్ హవా వల్ల అభ్యర్థుల ముఖాలు తెలియకపోయినా జగన్ ఫోటోతో వారు వన్ సైడ్ అయింది. ఈ ఎన్నికల్లో ఆ పరిస్థితి లేనందున ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సి వస్తోంది. అందుకే విశాఖ ఎంపీ స్థానం కీలకంగా మారింది. జగన్ సీఎం అయ్యాక విశాఖ అంటే తనకిష్టమని అక్కడి నుంచే పాలన చేస్తామని ప్రకటించారు. దానికి తోడు రిషికొండ సమీపంలో పాలనాపరమైన కొన్ని భవనాలు కట్టారు. అంటే వైసీపీకి విశాఖపట్నం ఒక సెంటిమెంట్గా భావించవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఎంపీ సీటుని ఎలాగైనా దక్కించుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకే గెలుపు గుర్రాలకే అవకాశాలంటూ ఎంపిక కసరత్తు చేయగా బొత్స ఝాన్సీ పేరు వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలో ఈ కుటుంబానికి బాగా పేరుండడం సహా రాజధాని తరలింపు అంశంలో ఎక్కువగా బొత్స సత్యనారాయణ కలగజేసుకోవడంతో ప్రజల అండదండలుంటాయనే భావనలో వైసీపీ అధిష్టానం ఉంది. సుదీర్ఘ చర్చల అనంతరం బొత్స ఝాన్సీని నిలబెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాజకీయాలు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలుగా జరుగుతున్న నేపథ్యంలో విశాఖలో బీసీలకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకోవడం, అందులోనూ ఉత్తరాంధ్రలో పేరుగాంచిన బొత్స కుటుంబానికి ఇవ్వాలి అనుకోవడం పక్కా ప్లానింగ్ ప్రకారమే జరుగుతోందని రాజకీయ పండితులంటున్నారు. ఉన్నత విద్యావంతురాలు, ఉత్తరాంధ్రకు చెందిన ప్రధాన వెనుకబడిన సామాజిక వర్గం తూర్పు కాపు కావడం కూడా గెలుపు అవకాశాల్ని మరింత దగ్గర చేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక బొత్స ఝాన్సీ విషయానికొస్తే ఆమె కూడా రాజకీయ నేపథ్యం ఉన్న మహిళే. అటు భర్త రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తూ పేరు తెచ్చుకోగా ఆయనకు అండగా ఝాన్సీ నిలబడుతూ వచ్చారు. గతంలో జడ్పీ చైర్మన్గా 2 సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం కూడా ఝాన్సీకి ఉండడం ఆ పార్టీ ప్లస్గా భావిస్తోంది. ఝాన్సీ పోటీ ప్రభావం ఉత్తరాంధ్ర మొత్తం ఉంటుందనే ఆలోచనలో అధికార పార్టీ ఉన్నట్టు సమాచారం. ఝాన్సీ అభ్యర్థిత్వంతో మిగతా పార్టీలు బీసీ నేతలకు ఇవ్వాల్సి వస్తుందనే రాజకీయ ఎత్తుగడ కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు విశాఖ లోక్సభ అభ్యర్థులుగా ఉత్తరాంధ్రతో సంబంధం లేని ఓసీ కులాల వారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈసారి ఆ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్న జగన్ ఝాన్సీకే ఛాన్స్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. 2004లో నేదురుమల్లి, 2009లో పురంధేశ్వరి, 2014లో కంభంపాటి హరిబాబు, 2019లో ఎంబీబీ సత్యనారాయణ విశాఖ ఎంపీ బరిలో నిలిచారు. వీరంతా ఇతర ప్రాంతాలకు చెందిన ఓసీ నేతలే. బొత్స ఝాన్సీని విశాఖకు తీసుకురావడం వల్ల బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామనే సందేశం రాష్ట్ర వ్యాప్తంగా వెళుతుందనే భావనలో వైసీపీ ఉంది.
విశాఖకు బొత్స ఝాన్సీ ఎంపీ అభ్యర్థి అయితే మంత్రి బొత్స సత్యనారాయణకున్న పరిచయాలతో అందరూ సహకరించే అవకాశం ఉంటుందనే ఆలోచనలో అధిష్టానం అటువైపు ఆలోచన చేస్తోందని సమాచారం. బొత్స మాటకు ఉత్తరాంధ్ర వైసీపీలో అడ్డు చెప్పేవాళ్లు లేరు కాబట్టి విశాఖలో గెలుపు ఈజీ అవుతుందనే భావన వైసీపీ అధిష్టానంలో ఉంది. సామాజిక సమీకరణాల్లో వైసీపీ బీసీకి సీటిస్తే టీడీపీకి బలమైన బీసీ అభ్యర్థి లేకపోవడం కూడా కలిసి వస్తుందనే ఆలోచన చేస్తోంది. ఇప్పటివరకు అందరూ నాన్ లోకల్ వాళ్లు కావడంతో విజయనగరం లోకల్గా పరిగణించే అవకాశాలు లేకపోలేదు. పైగా ఎలాంటి వ్యతిరేకత ఉండదనే భావనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఆర్థికంగానూ బలమైన వారిగా బొత్స కుటుంబం ఉండడం కూడా ఆమె విజయానికి దోహదం చేస్తుందని వైసీపీ ఆలోచిస్తోందని వాదన ఉంది. విశాఖ నుంచి బొత్స ఝాన్సీకి అవకాశమిస్తే అధికార వైసీపీ వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి.